హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2. అంటే డిగ్రీ సెమ్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్‌ని నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పార్ట్ చేశాను. ఇది పార్ట్ 2. ఇందులో మొత్తం వొకాబులరీకి సంబంధించిన పార్ట్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ వన్ వచ్చేసి వర్డ్ రూట్స్. ఓకే, రూట్ అంటే దాని మొదలు అది ఎట్లా ఫస్ట్ వచ్చింది, దేంట్లోంచి వచ్చింది అనేదే వర్డ్ రూట్స్ కి సంబంధించింది. అంటే ఆ రూట్ వర్డ్ కి మనం ముందు ఏమైనా పెట్టొచ్చు, వెనక ఏమైనా పెట్టొచ్చు. ఒకవేళ ముందు పెడితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు, వెనక పెడితే దాన్ని సఫిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చూడండి, అనేబుల్ అనే వర్డ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మామూలుగా ఏబుల్ అనేది మెయిన్ రూట్ వర్డ్ అనమాట. ఈ ఏబుల్ కి మనం అన్ పెడితే అనేబుల్ అంటే, ఏబుల్ అంటే ఏంటి, చేయగలడం అనమాట. అనేబుల్ అంటే చేయలేకపోవడం. ఓకే, నెక్స్ట్ ఈ ఏబుల్ కి మనం ఎబిలిటీ అని పెట్టవచ్చు, ఇలా ఏమైనా పెట్టవచ్చు. సో అలా ఒక వర్డ్ మెయిన్ రూట్ ఉంటే దానికి ముందు కానీ వెనుక కానీ ఏమైనా మనం యూజ్ చేయగలుగుతాం. సో అలాంటి వాటినే వర్డ్ రూట్స్ అనేసి అంటారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ద చైల్డ్ వాజ్ సెన్సిటివ్ టు లౌడ్ నాయిసెస్ అని ఉంది. ఇక్కడ సెన్సిటివ్ లో సెన్స్ అంటే ఫీల్ అనమాట, అది వచ్చేసి రూట్ వర్డ్. నెక్స్ట్ బయాలజీ, షీ స్టడీడ్ బయాలజీ అట్ యూనివర్సిటీ ఉంది. రూట్ వర్డ్ వచ్చి బయో, బయో అంటే లైఫ్ గురించి అనమాట. ఆలజీ అంటే స్టడీ అనమాట. హీ మేడ్ ఏ ప్రెడిక్షన్ అబౌట్ ది రిజల్ట్స్. సో ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి డిక్ట్ అంటే స్పీక్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ వాస్ ఓల్డ్ బట్ బ్యూటిఫుల్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ లో ఫోటో అనేది లైట్ అనే మీనింగ్, సో ఇది వచ్చేసి రూట్ వర్డ్. నెక్స్ట్ టెలిస్కోప్ అని తెలుసు కదా, మీరు వినే ఉంటారు. ద టీమ్ యూస్డ్ ఎ టెలిస్కోప్ టు అబ్జర్వ్ స్టార్స్. సో ఇక్కడ టెలిస్కోప్ లో స్కోప్ అనేది రూట్ వర్డ్స్. ఇక్కడ స్కోప్ అంటే అర్థం ఏంటి అంటే అబ్జర్వ్ ఆర్ వాచ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యు సీ హియర్ ఫస్ట్ వన్, వీటి ఐడెంటిఫై ద రూట్స్ అన్నారు. అంటే వీటి రూట్స్ ని మనం ఐడెంటిఫై చేసి రాయాలి. సో ఇఫ్ వి సీ హియర్ ఫస్ట్ వన్, సో ఫస్ట్ వన్ ఏముంది, జెనెటిక్. సో జెనెటిక్ రూట్ వర్డ్ వచ్చేసి జెన్. సో జెన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బర్త్ ఆర్ ఆరిజిన్ అనేసి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ కి గ్రాఫ్ అనేది రూట్ వర్డ్. గ్రాఫ్ అంటే ఏంటి, రైట్. నెక్స్ట్ ప్రెడిక్ట్, ప్రెడిక్ట్ లో రూట్ వర్డ్ వచ్చేసి డిక్ట్. డిక్ట్ అంటే సే అంటే చెప్పడం, లేదంటే స్పీక్ మాట్లాడడం. నెక్స్ట్ ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ అంటే పోర్ట్ అనేది రూట్ వర్డ్. సో జనరల్ గా పోర్ట్ అంటే ఏంటి అంటే క్యారీ చేయడం అనమాట. ఎయిర్ లో మనం క్యారీ చేయడానికి అక్కడ యూస్ చేస్తారు కాబట్టి దాన్ని ఎయిర్పోర్ట్ అనేసి యూస్ చేస్తారు. నెక్స్ట్ డిక్టేటర్, డిక్టేటర్ లో రూట్ వర్డ్ వచ్చేసి డిక్ట్. డిక్ట్ అంటే నథింగ్ బట్ సేమ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సే ఆర్ స్పీక్. అడ్మిట్, అడ్మిట్ లో మిట్ అనేది రూట్ వర్డ్. సో మిట్ అంటే సెండ్. నెక్స్ట్ ఫోటాన్, ఫోటాన్ లో ఫోటో అనేది రూట్ వర్డ్. ఫోటో, ఫోటో మీన్స్ నథింగ్ బట్ లైట్. బయాలజీ, ఇన్ బయాలజీ బయో ఇస్ ద రూట్ వర్డ్. బయో మీన్స్ లైఫ్. టెలిమెట్రీ, టెలిమెట్రీ సో మీటర్, ఒకటి మీటర్ అని అనవచ్చు, లేదంటే మెట్రీ లో మెటర్ అనేది నథింగ్ బట్ మెషర్ అనేది ఇక్కడ రూట్ వర్డ్ వస్తుంది. ఓకే, దీని మీనింగ్ వచ్చేసి మెజర్, మెటర్ అని రాయొచ్చు, లేదంటే మెటర్ ఎంఈటిఆర్. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ మాలిషియస్, మాలిషియస్ లో మ్యాల్ అనేది రూట్ వర్డ్. మ్యాల్ మీన్స్ నథింగ్ బట్ బ్యాడ్. నెక్స్ట్ ఇన్సెన్సిటివ్, సెన్సిటివ్ లో సెన్స్ అనేది రూట్ వర్డ్ గా యూజ్ చేయొచ్చు, లేదంటే సెంట్ అనేది కూడా రూట్ వర్డ్ గా యూజ్ చేయొచ్చు. నథింగ్ బట్ ఫీల్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫినిష్, ఫినిష్ లో ఫిన్ అనేది రూట్ వర్డ్. నథింగ్ బట్ ఫిన్ అంటే ఎండ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇవి వచ్చేసి రూట్ వర్డ్స్. సో ఎగ్జామ్ లో మిమ్మల్ని అడుగుతారు రూట్ వర్డ్ ఆఫ్ దిస్ అనేసి ఏదో ఒక వర్డ్ ఇచ్చి అడుగుతారు. రైట్ అట్లీస్ట్ 2 words ఫార్మ్డ్ యూసింగ్ ఈచ్ ఆఫ్ దీస్ గివెన్ రూట్ వర్డ్స్. సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్ కి సంబంధించిన 2 words ని ఫైండ్ చేయమన్నారు. దీన్ని రూట్ వర్డ్ గా యూజ్ చేసుకొని 2 words రాయమన్నారు. ఫోన్, ఫోన్ అంటే సౌండ్ అని మనం ఇందాకే చెప్పుకున్నాం. సో దీన్ని యూజ్ చేసి 2 words ని రాయమన్నారు. సో 2 words లో ఒకటి టెలిఫోన్ అనుకోవచ్చు మనం. ఓకే, టెలిఫోన్ రాయొచ్చు. నెక్స్ట్ వన్ మైక్రోఫోన్. నెక్స్ట్ టెంప్ అంటే టైం. సో దీన్ని టైం కి రిలేటెడ్ గా అయితే టెంపరరీ ఒకటి రాయొచ్చు, టెంపరరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటెంపరరీ, కాంటెంపరరీ.
నెక్స్ట్ వన్ ఆల్టర్. ఆల్టర్ అంటే అదర్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్టర్నేట్. నెక్స్ట్ వన్ ఆల్టర్, ఆల్టరేషన్. ఆల్టరేషన్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్యాటర్ అంటే ఫాదర్. దీనికి మనం పెటర్నల్ అంటాం కదా, సో పెటర్నల్. నెక్స్ట్ వన్ ప్యాట్రియార్క్. ప్యాట్రియార్క్. నెక్స్ట్ మోనో. మోనో అంటే వన్ మీనింగ్ వస్తుంది. సో మోనోకి సంబంధించి మోనోలాగ్, మోనోపొలి ఇవన్నీ కూడా వస్తాయి. మోనోలాగ్ అండ్ మోనోపొలి. మోనోపొలి. నెక్స్ట్ అక్వా. అక్వా అంటే వాటర్. సో అక్వా అంటే అక్వేరియం రాయొచ్చు, అక్వాటిక్ కూడా రాయొచ్చు. సో అక్వేరియం అండ్ అక్వాటిక్. నెక్స్ట్ వన్ వొక్. వొక్ అంటే కాల్. ఓకే, వోకల్. వోకల్ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వొకేట్. అడ్వొకేట్. నెక్స్ట్ యాక్ట్. యాక్ట్ అంటే మూవ్ ఆర్ డూ అని ఇచ్చారు కదా, నథింగ్ బట్ యాక్షన్. యాక్ట్ అంటే యాక్షన్. ఇంకొకటి రియాక్ట్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ మల్టీ అంటే మెనీ. సో వీ కెన్ రైట్ మల్టీ, మల్టిపుల్. ఇంకోటి మల్టీమీడియా. ఓకే, మల్టీమీడియా కూడా వస్తుంది, మల్టీమీడియా. నెక్స్ట్ థర్మ్ అంటే హీట్. థర్మోమీటర్ రాయొచ్చు కదా, ఓకే, థర్మోమీటర్. అండ్ నెక్స్ట్ వన్ థర్మల్ అని కూడా రాయొచ్చు, థర్మల్. సెంట్. సెంట్ అంటే 100. 100 అంటే మనం 100కి రిలేటెడ్ గా సెంచరీ అని రాద్దాం. సెంట్, సెంచరీ. అండ్ నెక్స్ట్ వన్ పర్సెంట్ కూడా రాయొచ్చు, పర్సెంట్. నెక్స్ట్ ఆస్ట్రా. ఆస్ట్రా అంటే స్టార్క్. సో ఆస్ట్రానమీ ఉంది కదా, ఆస్ట్రానమీ. నెక్స్ట్ వన్ ఆస్ట్రాయిడ్. ఆస్ట్రాయిడ్. సో ఇవి వచ్చేసి దీని ఎగ్జాంపుల్స్. సో దీంతో వర్డ్ రూట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అఫిక్సెస్. అఫిక్సెస్ లోకి వెళ్ళిపోదాం. అఫిక్సెస్ అంటే నథింగ్ బట్ ఇందాక మనం ఒక వర్డ్ కి రూట్ చూసుకున్నామా, ఆ రూట్ కి ముందేమైనా పెడితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఓకే, ఒకవేళ వెనకాల సైడ్ పెడితే సఫిక్స్ అంటారు. ప్రీ అంటే ముందు. ఎగ్జాంపుల్ హ్యాపీ, అన్హ్యాపీ, ఏబుల్, అనేబుల్, రైట్, రీరైట్, లైక్, డిస్లైక్, లీగల్, ఇల్లీగల్, ఇలా అన్నింటికి మనం ముందు యూజ్ చేసాం కదా. సో ఇలా ముందు యూజ్ చేస్తే అది ప్రిఫిక్స్. సఫిక్స్ అంటే వెనకాల. ఇప్పుడు హ్యాపీకి నెస్ కలిపారు, హ్యాపీనెస్. కైండ్ కి నెస్ కలిపితే కైండ్నెస్. పోర్ట్ కేబుల్ కలిపితే పోర్టబుల్. వాక్ ఈడి కలిపితే వాక్డ్. సో బ్యాక్ సైడ్, ఎండ్ సైడ్ యాడ్ చేస్తే సఫిక్స్ అంటారు. సో ఇంకా మనం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ చూసుకుందాం. యూజ్ ది కరెక్ట్ అఫిక్సెస్ టు కంప్లీట్ ది ఇన్కంప్లీట్ వర్డ్స్ బిలో. సో కింద మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అంటే కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్స్ ని చూసి మీరు అక్కడ కరెక్ట్ గా ఏమొస్తుంది, ఎలా ఏది వస్తుంది, ప్రిఫిక్స్ వస్తుందా, సఫిక్స్ వస్తుందా చూసుకొని రాయాలి. సో సీ ద ఫస్ట్ వన్. ద మ్యాజిక్ మేడ్ ది ర్యాబిట్ అపియర్ అని ఉంది. సో మ్యాజిక్, మ్యాజిక్ కి మనం అఫిక్స్ లో పెట్టేస్తే ఏమైందంటే మెజిషియన్. ఓకే, అంటే మనం బ్యాక్ సైడ్ సఫిక్స్ యాడ్ చేసాం. మేడ్ ది ర్యాబిట్ అపియర్ కాదు, డిస్ అపియర్. ఇట్ ఈస్ డాష్ లీగల్ టు కిల్ డాష్ డేంజర్డ్ యానిమల్స్. సో ఏం లీగల్ ఉంటది ఇక్కడ, ఇల్లీగల్ ఉంటది. ఇల్లీగల్ టు కిల్ ఎండేంజర్డ్ యానిమల్స్. సో ఇక్కడ రెండు మనం ప్రిఫిక్సెస్ ముందే యాడ్ చేసుకున్నాం. దిస్ యానిమల్ లుక్స్ డేంజర్ బట్ ఇట్ ఈస్ హార్మ్ డాష్, డోంట్ వరీ. ఇట్ ఈస్ డేంజరస్, డేంజరస్ but it is harmless, don't worry. She dash estimates herself, she can run fast dash than she thinks. She underestimates అంటే ఆమె తక్కువ అంచనా వేసింది. she can run fast అని ఉంది కాబట్టి faster, faster than she thinks. The acrobat was athlete and very flex అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి అథ్లెటిక్. ఓకే, అథ్లెటిక్ ఐసి అండ్ వెరీ ఫ్లెక్స్ ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్. ద డాష్ పోర్ట్ గ్రౌండెడ్ ఫ్లైట్స్ డ్యూ టు లో విసిబుల్ అని ఉంది. సో ద పోర్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఎయిర్పోర్ట్. గ్రౌండెడ్ ఫ్లైట్స్ డ్యూ టు లో విసిబిలిటీ, BILITY, విసిబిలిటీ. నెక్స్ట్ వన్, ఐ డాష్ హిమ్ బికాస్ హీ ఈస్ సెల్ఫ్ డాష్ మెచ్యూర్ అండ్
కవర్డ్ ఉంది. ఐ డిస్లైక్ హిమ్, నాకు అతను నచ్చడు ఎందుకంటే హీఈస్ సెల్ఫిష్ ఇష్. నాష్ మెచ్యూర్ అంటే ఇమ్మెచ్యూర్ అండ్ కవర్డ్లీ. వైష్ణవి వర్క్స్ స్లో బట్ మెథడ్. స్లో ఉంది కాబట్టి వర్క్స్ స్లోలీ బట్ మెథడికల్లీ. హిమే స్టోరీ వాస్ డాష్ అని ఉంది, ఒకటే బిలీవ్ ఉంది, దానికి ముందు వెనక 2 డాష్ ఉన్నాయి కాబట్టి అన్బిలీవబుల్. ప్రిఫిక్స్ సఫిక్స్ రెండు వచ్చాయి దీనికి. వి డాష్ ట్రస్ట్ ది ఆఫీస్ అని ఉంది, వి మిస్ట్రస్ట్ ది ఆఫీషియల్ రిపోర్ట్. వి బిలీవ్ అండ్ ఇన్వెస్టిగేట్ అని ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్. బై అండ్ పార్షియల్ ఉంది కాబట్టి ఇంపార్షియల్ బాడీ will provide us with a more truthful account of the disaster. Okay, so ఇవి వచ్చేసి దీని ఆన్సర్స్. If you see the next bit, find the prefixes and suffixes in the text below. ఒకసారి ఇక్కడ ఉన్న వాటిల్లో మనం ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఓకే రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి అని అన్నారు. సో ఒకసారి పారాగ్రాఫ్ చదువుదాం. ఐ స్టిల్ రిమెంబర్. రిమెంబర్ అనేది ఇక్కడ రీ అనేది ముందుంది కాబట్టి ప్రిఫిక్స్. మై కేర్ ఫ్రీ, కేర్ ఫ్రీలో ఫ్రీ సఫిక్స్. ఆఫ్టర్నూన్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్, బిల్డింగ్స్ ఫోర్ట్స్ అవుట్ ఆఫ్ బ్లాంకెట్స్ అండ్ బాక్సెస్. మై ఇమాజినేషన్, ఇమాజినేషన్లో ఐవేయన్ సఫిక్స్. సీమ్డ్ అన్స్టాపబుల్, అన్ అనేది ప్రిఫిక్స్, ఏబుల్ అనేది సఫిక్స్. నెక్స్ట్ దెన్ ఐ కుడ్ టర్న్ ఎ ట్రీ ఇంటూ ఎ స్పేస్ షిప్. Though I was often restless, less అనేది suffix. My grandmother's stories had a magical అనేది suffix. Next, effect on me even during unpleasant, un అనేది prefix. Her voice was comforting, comforting లో ing అనేది suffix. I was fearless, less suffix. Climbing ing suffix. Chasing ing suffix. Next butterflies ies suffix. Without a second thought. Those joyful full suffix. Memories is suffix. Unreachable un prefix. Able suffix. Childhood hood suffix. Wasn't always perfect but it was always beautifully ly suffix. Chaotic full of laughter is suffix. And discoveries, dis is prefix and suffix. That shaped ed suffix. Who I am today. So ఇవి వచ్చేసి prefixes and suffixes. నెక్స్ట్ ఇంకా synonyms లోకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ synonyms? synonyms అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ హ్యావ్ సిమిలర్ మీనింగ్, సేమ్ మీనింగ్ ఉండే వాటిని సినోనిమ్స్ అనేసి అంటారు. లేదంటే ఇంచుమించు అలాంటి అర్థాలు, అంటే ఒకే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటినే సినోనిమ్స్ అనేసి అంటారు. సో ఫస్ట్ మనం ఇంకా టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ఇస్ ద టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్, ఒకసారి ఎక్సర్సైజ్ చూడండి. ఫస్ట్ బిట్, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ద కాలమ్ ఆన్ ద లెఫ్ట్ టు దేర్ సినోనిమ్స్ ఆన్ ది రైట్. సో ఇక్కడ మీనింగ్స్ అంటే సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ని ఏ నుంచి బికి ఒకసారి చూసి ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయండి అని అన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్స్ తో మనం చూసి వాటికి సినోనిమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ బ్రేవ్ అని ఉంది. సో బ్రేవ్ అంటే ఏంటి, ఇక్కడ కింద చూడండి కరేజియస్ అనే వర్డ్ కనిపిస్తుందా, దిస్ ఈస్ ది ఆన్సర్. బ్రేవ్ మీన్స్ courageous. Next one, trouble. Trouble means distress. Trouble ante distress. Next, strange. Strange means peculiar. J, peculiar. Next, scared. Scared ante panicked. Scared means panicked. Next one, race. Race ante sprint. B option. Column below the. నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లే అంటే డిస్ప్లే చేయడం, ఎగ్జిబిట్. ఎగ్జిబిట్. రీకౌంట్ నథింగ్ బట్ narrate. ట్రాంక్విల్ మీన్స్ పీస్ఫుల్. డి. కరెంట్. కరెంట్ మీన్స్ రీసెంట్. రీసెంట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్. మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్. సో
దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఒకసారి చూసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. నెక్స్ట్ బిట్లోకి చూస్తే మనం complete the sentences using words that mean the same as those in brackets. Note that there may be more than one correct answer. అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న వర్డ్ ఉంది కదా, దానికి సిమిలర్ గా ఉన్నటువంటి సినోనిమ్ అన్నారు కదా, దానికి సిమిలర్ అర్థం వచ్చేదాన్ని చూసి రాయమన్నారు. ఒక్కదానికి చాలా సిమిలర్ ఉన్న మీనింగ్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి చాలా ఉంటాయి. ఎన్ని ఆన్సర్స్ అయినా కూడా సిమిలర్ మీనింగ్ వచ్చే వాటిని కౌంట్ లోకి తీసుకుంటారంట. సో ఫస్ట్ వన్, షీ డాష్ రేర్లీ ప్లేస్ ద వయలిన్ అని ఉంది. సో రేర్లీ అనే వర్డ్ కి సినోనిమ్ వచ్చేసి సెల్డమ్. ఇట్ వాస్ ఏ డాష్ హజార్డియస్ జర్నీ. We were lucky to have escaped unharmed. సో హజార్డియస్ అంటే ఏంటి అంటే డేంజరస్ అని అర్థం. ఓకే, డేంజరస్ జర్నీ. I had to be away from office because of dash personal work. ఇక్కడ ప్రెస్సింగ్ అనేసి ఇచ్చారు. సో ప్రెస్సింగ్ ఇస్ నథింగ్ బట్ అర్జెంట్ పర్సనల్ వర్క్. నెక్స్ట్ వన్, we dash craved అనే వర్డ్ ఇచ్చారు. ఫర్ ఎ కోల్డ్ డ్రింక్ ఆఫ్టర్ ది లాంగ్ వాక్ ఇన్ ద హీట్. సో ఇక్కడ క్రేవ్డ్ అని అన్నారు. క్రేవ్డ్ కి మీనింగ్ లాంగ్ అని కూడా రాయొచ్చు, లేదు అంటే యాండ్ అనేసి కూడా రాయొచ్చు. టూలో ఏదైనా కరెక్టే. వాట్ ఏ డాష్ మ్యాన్ యు ఆర్. ఇక్కడ పిటీలెస్ అని అన్నారు. పిటీలెస్ అంటే దీనిలో మనం క్రూయల్ అని కూడా అనుకోవచ్చు, లేదు అంటే మెర్సీలెస్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో టూలో ఏదైనా రాయొచ్చు. సో దీంతో సినోనిమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. యాంటోనిమ్స్. సో యాంటోనిమ్స్ అంటే మీకు అర్థమై ఉంటది. సినోనిమ్స్ అంటే మీనింగ్స్ ఎలాగో, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్. ఇప్పుడు అర్థం ఎలాగో మనకు ఆపోజిట్స్ ఉంటాయి కదా, హాట్, కోల్డ్, టాల్, షార్ట్, ఇలా ఆపోజిట్స్ అన్నింటిని మనం యాంటోనిమ్స్ అనేసి అంటాం. సో ఇఫ్ యు సీ హియర్, an antonym is a word that has opposite meaning of another వర్డ్. వేరే దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయంట. ఒకటి వచ్చేవి కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్స్, అంటే హాట్ ఉంటే కోల్డ్ రాసేది ఒక టైప్ అయితే, ఇంకొకటి ఏంటి అంటే ప్రిఫిక్సెస్ ని ముందు యాడ్ చేస్తారు. ఇప్పుడు లైక్ ఉంటే డిస్లైక్ అనేసి, హ్యాపీ ఉంటే అన్హ్యాపీ, ఇలా ప్రిఫిక్సెస్ ని యాడ్ చేసి రాసే యాంటోనిమ్స్ కూడా ఉంటాయంట. 2 టైప్స్ ఉంటాయంట. సో ఇంకా మనం ఎక్సైజ్, టెక్స్ట్ బుక్ ఎక్సైజ్ లోకి వెళ్తే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. సో ఇందాక ఎలా అయితే మీనింగ్స్ కి మ్యాచింగ్స్ ఇచ్చారో, ఇప్పుడు యాంటోనిమ్స్ కి కూడా మ్యాచింగ్ ఇచ్చారు. ఒకసారి చూడండి. సి ఫస్ట్ వన్, ఇంక్రీజ్. ఇంక్రీజ్ కి ఆపోజిట్ ఏంటి? డిక్రీజ్. మనకు ఆల్రెడీ తెలిసింది, డిక్రీజ్ ఉంది. నెక్స్ట్ బ్రేవ్. బ్రేవ్ కి కవార్డ్ అనేది. సో ఇక్కడ ఆల్రెడీ కవార్డ్లీ అనే వర్డ్ ఉంది. నెక్స్ట్ వైడ్. వైడ్ అంటే నారో. నెక్స్ట్ ఏంటి? క్రూయల్. క్రూయల్ కి కైండ్, క్రూయల్. నెక్స్ట్ లై. లై అంటే అబద్ధం. నిజం అంటే ట్రూత్. పర్మనెంట్, టెంపరరీ, ఇది తెలుసు. నెక్స్ట్ షార్ప్. షార్ప్ ఉంటుంది తెలుసు కదా. సో షార్ప్ అంటే ఆపోజిట్ డల్, అంటే బాగా షార్ప్ గా ఉండడం, తెలివిగా ఉండడం. డల్ అంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, నీరసంగా ఉన్నట్టు ఉండడం. నెక్స్ట్ ట్రూ అంటే నిజం, కరెక్ట్, ట్రూత్. ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా, సో అలా ట్రూ, ఫాల్స్. నెక్స్ట్ చైల్డ్, అడల్ట్. చైల్డ్ అంటే చిన్నవాళ్ళు, అడల్ట్ అంటే పెద్దవాళ్ళు. బిగిన్ అంటే మొదలు పెట్టడం, ఎండ్ అంటే ముగించడం. ఓకే, సో ఇవి వచ్చేసి వీటి యొక్క ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా మనం రైట్ సెంటెన్సెస్ విత్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ ఏం అడిగారంటే దీనికి యాంటోనిమ్ రాసి దాంతో ఒక మంచి సెంటెన్స్ ని రాయమని చెప్పారు. సో ఇక్కడ రిచ్ అని ఉంది. రిచ్ కి మనం యాంటోనిమ్ ఏం రాయొచ్చు? పువర్. సో ఈ పువర్ కి మనం ఒక సెంటెన్స్ ఏదైనా రాయాలంట. సో సెంటెన్స్ ఏం రాద్దామంటే, ది ఫార్మర్ ఈస్ పువర్ బట్ హీ ఈస్ హ్యాపీ. పువర్ కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు. నెక్స్ట్ వన్ అలౌ. అలౌ చేయడానికి ఆపోజిట్ వచ్చేసి ఫార్బిడ్. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్ చేద్దాం. The teacher did not forbid us from asking questions. నెక్స్ట్ వన్ స్మూత్. స్మూత్ కి ఆపోజిట్ ఏంటి? రఫ్ కదా. సో రఫ్ తో ఒక వర్డ్ రాద్దాం. ద రాడ్ ఈస్
very rough. The road is very rough after rain. అంటే వర్షం పడ్డ తర్వాత. నెక్స్ట్ వన్ విజిబుల్. విజిబుల్ అంటే కనబడ్డం. సో కనబడకపోవడాన్ని ఏమంటారు? ఇన్విజిబుల్. ఇన్విజిబుల్. సో మనం ఏమని రాయొచ్చు? స్టార్స్ ఆర్ ఇన్విజిబుల్. స్టార్స్ కనబడవు కదా. ది స్టార్స్ ఆర్ ఇన్విజిబుల్ డ్యూరింగ్ డే టైం. డే టైంలో మనకు స్టార్స్ కనిపిస్తాయా? కనిపించవు. సో డ్యూరింగ్ డే టైం స్టార్స్ ఆర్ ఇన్విజిబుల్. సో పొలైట్ గా ఉండడంకి ఆపోజిట్ వచ్చి రూడ్ గా ఉండడం. సో రూడ్ అంటే ద వేటర్ అని తీసుకుందాం ఎగ్జాంపుల్. ద వేటర్ ఈస్ రూడ్ టువర్డ్స్ కస్టమర్స్. ద వేటర్ ఈస్ రూడ్ టువర్డ్స్ కస్టమర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టాప్. టాప్ కి ఆపోజిట్ ఏంటి? బాటమ్. టాప్ అంటే పైన, బాటమ్ అంటే కింద. సో మనం ఎగ్జాంపుల్ ఏం రాద్దామంటే ద బాల్ రోల్డ్ టు ద బాటమ్ ఆఫ్ హిల్. టు ద బాటమ్ ఆఫ్ హిల్. HILL హిల్. నెక్స్ట్ వన్ హార్డ్. హార్డ్ కి ఆపోజిట్ వచ్చి సాఫ్ట్. The bed was very soft and comfortable. The bed was very soft and comfortable. Next, peace. Peace ki opposite వచ్చి war. The country was disturbed by war. The country was disturbed by war. Next one inside. Inside ki opposite outside. So outside తో మనం ఏం రాద్దాం? Children are playing outside. Children are playing outside the house. So forward. Forward ki opposite వచ్చేసి బ్యాక్వర్డ్. సో బ్యాక్వర్డ్ తో ఒక సెంటెన్స్ రాసుకుందాం. హీ టుక్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్. హీ టుక్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్. సో ఇవి వచ్చేసి సెంటెన్సెస్. ఇవనే కాదు, మీరు ఓన్ గా కూడా ఏ సెంటెన్సెస్ అయినా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దీంతో మన ఈ 4 టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ అంటే ప్రొనౌన్సియేషన్ సంబంధించినటువంటి మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్, కాన్సోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. We will meet in the next video. Thank you for watching. Bye bye.